డబ్బున్న వాళ్లకు నోటీసులు ఇస్తూ పేదలను నోటీసులు లేకుండా దౌర్జన్యంగా కూలుస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పేదలపై మీ ప్రతాపం ఏంటి అంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇదేనా కాంగ్రెస్ మార్పు పాలన అంటూ ఘాటుగా స్పందించారు. అక్రమ నిర్మాణాలకు తామేమీ సపోర్ట్ చేయడం లేదని, కాకుంటే న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇక ప్రభుత్వం కూల్చిన ఇళ్ల స్థానంలో తిరిగి కట్టించి వాళ్లకు ఇవ్వాలని, లేదంటే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తారని తెలిపారు. ఇక ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సుమేటగా తీసుకోవాలని కోరారు. పేదల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, వాళ్ళకి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. వదిలిపెట్టలే. ఇంకో అందురాలు చిన్నజీవ స్వామి ఆశ్రమంలో ఉంటాం, నేను ఇద్దరం అక్కడే ఉంటాం. ఈ రోజు వచ్చినాం, మా అమ్మ నాన్న ఎట్లా బతారని ఏడుస్తే కూడా వినకుండా ఆడపిల్లలు 18-20 సంవత్సరాల ఆడపిల్లలను చూడకుండా ముంజేసి అంటే దీన్ని ఏమి సాధించాలని, అసలు ఏంది అది కోట్ల విలువైన భూమి? అసలు మీరు ఇచ్చిన పట్టాలు నిజమైనవే కాదనుకుంటే ఈ పట్టాలను వెరిఫై చేయండి. ఈ పట్టాలు ఒకవేళ నిజమైన పట్టాలు కాకపోతే ఇచ్చిన వాళ్ళ మీద బాధ్యత తీసుకోండి. ఇచ్చిన వాళ్ళని బాధ్యత చేసి వాళ్ళను క్రిమినల్ యాక్షన్ తీసుకొని ఒకవేళ పట్టాలు నిజమైనవి కాకపోతే పేదవాళ్ళ కదా చూడండి, మీరు పట్టాలు ఇవ్వండి. కావాలంటే ఇందిరమ్మ కాలనీ పేరు పెట్టండి, ఇందిరమ్మ ఇండ్లని ఇవ్వండి, ఇందిరమ్మ ఫోటో పెట్టండి, అభ్యంతరం లేదు. ఏం ఇది కోట్ల విలువైన భూమి కాదు, కబ్జా చేసింది కాదు, చెరువులు లేవు, కుంటలు లేవు, నాలాలు లేవు. మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళపైన ఇంతమంది పోలీసా? విచిత్రం ఉంది. 400 మంది పోలీసు పోయిందంటే అందుల కాలనీకి, వాళ్ళకి మీరు పోలీసులని కూడా తెలియదు, ఏం జరుగుతుందని తెలియదు. గుంజి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు, అసలు ఏమవుతుందని. మా దగ్గర పైసలు లేవు సార్, మా దగ్గర ఏం లేవు సార్, దొంగలు అనుకున్నట్టు వాళ్ళు. మా దగ్గర డబ్బులు లేవు సార్, మేము పేదోళ్ళం సార్, తీసుకపోండి సార్ ఏమైనా ఉంటే అని చెప్పి అరుస్తున్నట్టు వాళ్ళు. అందులో ఖాళీగా మీరు ఒక్కరు పోయి గురించి అడిగేటోళ్ళు లేడా? మీరు 100 మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి, హైదరాబాద్లో పెద్దోళ్ళకేమో 30 రోజుల నోటీసులు ఇస్తారు. చెరువులలో కుంటలలో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి. చెరువు పక్కనే నీళ్ళ పక్కనే నీళ్ళ కానుకొని ఇల్లు కట్టిన వాళ్ళకేమో 30 రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు. 30 రోజులలో మీరు